పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కుక్కట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న 11 ఏళ్ల బాలికను కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు దుండగులు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి లోపలికి చొరపడ్డ యువకుడు బాలికను కత్తితో పొడిచి చంపేశాడు. తల్లిదండ్రులు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలిక విగత జీవితిగా పడింది. నిందితుల కోసం సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీ అప్పగించారు. ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా నిందితుడిని గుర్తించే యత్నం చేస్తున్నారు పోలీసులు. సుష్మిత అందిస్తారు. సుష్మిత, నిజంగా ఎంత కిరాతకంగా హత్య చేశారు? 11 ఏళ్ల బాలికపై ఏముంటుంది అసలు? ఎవరు చేశారని భావిస్తున్నారు? ఏదైనా క్లూ లభించిందా? వేలిముద్రలు ఏమన్నా దొరికాయా? ఏం చెప్తున్నారు పోలీసులు? తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అప్డేట్ చెప్పండి. ఎస్ఆర్ఈ కుక్కట్పల్లి దయార్గూడలో సహస్రిని హత్య కేసులో పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. 4 బృందాలుగా పోలీసులు ఏర్పడి ఇప్పటికే దుండగుడి కోసం కూడా గాలిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న సోమవారం కావడంతో కూడా తల్లిదండ్రులు ఇంటి నుంచి పనుల నిమిత్తం బయటికి వెళ్లినట్టు కూడా తెలుస్తుంది. 12 గంటల ప్రాంతంలో తండ్రి ఇంటికి వచ్చే లోపే తను రక్తపు మడుగులో పడినట్టుగా చెప్తున్నారు. కత్తిపోటు గాయాలు, దాదాపు కడుపు పైన 3 ఘాట్లు, అలాగే గొంతు కూడా కోసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వెంటనే పోలీసులు సమాచారం మొత్తం పోలీసులు అక్కడికి వచ్చి పూర్తిగా క్లూస్ సేకరించినట్టు కూడా చెప్తున్నారు. లైట్ స్క్రీన్, అలాగే వేలి ముద్రలు, డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిగా పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. చుట్టుపక్కల ఎక్కడ సీసీటీవీ కెమెరాలు సరిగా లేవని కూడా పోలీసులు చెప్తున్నారు. సీసీటీవీ కెమెరాలు ఉన్నంత వరకు అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఆ వ్యక్తి కోసం పోలీసులు అయితే వెతుకుతూ ఉన్నారు. పూర్తిగా తల్లిదండ్రులు 2 పిల్లలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొదటి పాప కావడంతో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బోయినపల్లిలో చదువుతుంది. చుట్టుపక్కల ఎవరు స్నేహితులు కూడా లేరని కూడా పోలీసులు అలాగే తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎవరు ఇంటి లోపలికి వచ్చారు, ఎవరు చంపారు అన్న కోణంలో అయితే పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. దొంగతనం కోసం వచ్చారా, మరి ఇతర కారణాలతో వచ్చారా అన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 5-6 సంవత్సరాలకు కూడా అక్కడ పెంట్ హౌస్ లో నివసిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మామూలుగా సంగారెడ్డి జిల్లా ముక్తకాసారం గ్రామానికి చెందిన వారికి కూడా తెలుస్తుంది. నిన్న హత్య జరిగిన వెంటనే పోలీసుల సమాచారం పోలీసులు కూడా పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కూడా పోలీసులు ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులకైతే ఇవ్వడం జరిగింది. అయితే అంత్యక్రియల నిమిత్తం కూడా సంగారెడ్డి జిల్లాకైతే డెడ్ బాడీని తరలించినట్టు కూడా చెప్తున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతం ఆ దర్యాప్తుకు సంబంధించి ఒక వ్యక్తి ఉన్నట్టుగా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఉన్నట్టు అనే కోణంలో కూడా మరి ఇతర ఏ కారణాలు ఉన్నాయి, లోపలికి కూడా ఎవరు రారు, బంధువులు అలాగే చుట్టుపక్కల వారంతా కూడా లోపలికి ఎవరు అనుమతి ఇచ్చారని కూడా చెప్తున్నారు. మరి ఏ దారిన వెళ్లారు, ఎటు వెళ్లి చంపారు అన్న కోణంలో పరిశీలిస్తూ ఉన్నారు. ఎంత కసితో చంపారు అని కూడా పోలీసులు అలాగే తల్లిదండ్రులు ఒకవైపు రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా కూడా ఒక వ్యక్తి ఉండొచ్చు అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇతర ఏ కారణాలతో వచ్చి చంపి ఉండొచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళే తెలిసిన వారే వచ్చి ఉండొచ్చా, లేకపోతే దొంగతనం కోసం వచ్చి చంపి ఉండొచ్చా అనే చుట్టుపక్కల కూడా సీసీటీవీ కెమెరాలు అనేది పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సీసీటీవీ కెమెరాలు ఇప్పటివరకు అయితే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు కూడా పోలీసులు అయితే గమనించినట్టు కూడా తెలుస్తుంది. హరి, ఆల్ రైట్ సుష్మిత.